సో చిన్న ర్యాపిడ్ ఫైర్ బాగానే అడుగుతాను ఓకే బాగానే అడుగుతాను. ఓకే. సో స్టార్ట్. మీ ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ అంటే ఇది కాదు, ఫస్ట్లో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఫస్ట్లో వచ్చినప్పుడు, అంటే నేను మూవీ ఆఫర్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? క్యారెక్టర్స్ నుంచా లేకపోతే ఫస్ట్ టైం హీరో అయినప్పుడు? ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం హీరో. ఫస్ట్ టైం హీరో వచ్చినప్పుడు యాక్చువల్లీ ఒక 6 months ముందే ఇంక సినిమాలు చేయొద్దు, యాక్టింగ్ ఇది అవ్వద్దని ఫిక్స్ అయిపోయా. ఎందుకని? ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ వచ్చిందనమాట. ఓకే. సో ఓకే, నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. బట్ అప్పుడు దాకా చాలా రిజెక్షన్స్ చూస్తాం కదా, ఓకే. చాలా దాటుకుంటూ వస్తాం. అది చూసినప్పుడు సరే ఇంతమంది రిజెక్ట్ చేస్తున్నారంటే ఆడియన్స్ ఖచ్చితంగా అది పట్టుకుంటారు, సంథింగ్ అది పట్టుకుంటారు అనేది నమ్మకం. సో సినిమా చేసినప్పుడు ఓకే అన్నప్పుడు, దిగినప్పుడు రియాక్షన్ ఏమీ లేదండి హానెస్ట్గా. ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద సినిమా చూసుకున్నప్పుడు ఫస్ట్ నా ఇంట్రో డైలాగ్ చెప్పినప్పుడే ఒక్కసారి థియేటర్ నవ్వింది. ఓపెనింగ్ ఇది ప్రేమేష్ కాదల్ సినిమా. అప్పుడు ఒకసారి నవ్వేసరికి ఓకే నాది కరెక్ట్, నాది అనే ఒక ఇది 15 minutesలో అక్కడి నుంచి లెగ్సి ఎక్స్పీరియన్స్ చేయడానికి సింగిల్ స్క్రీన్కి వెళ్ళా. అక్కడ స్టార్ట్ అయింది కనిపించే నవ్వుతున్నారు ఎందుకో. ఓకే. సో అక్కడ అంటే మాట్లాడేసరికి నవ్వుతున్నారు. ఆ రోజు అది సూపర్ ఎక్స్పీరియన్స్ నాకు. మీరు సినిమాలు కూడా ఆడియన్ లెవెల్ బాగా ఎంజాయ్ చేస్తారు, అది తెలుసు మాకు. అవునవును, ఆ వీడియో కూడా ప్యూర్ ఆడియన్ లాగా ఎంజాయ్ చేస్తాను. సెట్స్ లో మీరు ఎక్కువ మిస్ చేసేది ఏంటి? ఫుడ్ ఆర్ ఫన్? సెట్స్ లో మిస్ చేసేది ఎక్కువ మీరు మిస్ చేసేది ఫుడా ఫన్? రెండు బాగానే ఏం మిస్ ఫుడ్ అదంతా బాగానే తింటాం. మిస్ అయ్యేదా? ఎక్కువ మిస్ చేసి వాట్ డు యు మిస్ మోర్ ఫ్రమ్ ద సెట్? ఏముండదు, ఆ రెండు అయితే అసలు ఉండదు. ఫుడ్ లేకుండా ఫన్ ఎలా చేస్తారు? ఓకే, మీకు చాలా కష్టంగా అనిపించిన సీన్? కష్టంగా అనిపించిన సీన్ ఏదో? కష్టంగా అనిపించింది ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇంటర్వెల్. అంతా అది కొంచెం చాలా కష్టం. టెక్నికల్ గా అంటే తీయడానికి కూడా చాలా కష్టం, రిస్క్ రిస్కీ చాలా కొంచెం. రిస్క్. కొంచెం మీకు పర్లేదు, యా ఓన్లీ నా పర్లే, నాకంటే కొంచెం బెటర్. ఓకే, హీరోగా కాకపోయి ఉంటే మీరు ఏ ప్రొఫెషన్ ఉండేవారు? సినిమాల్లోనే హీరో కాకపోతే 100% హీరో కాకపోతే డైరెక్టర్ అవుతానేమో. డైరెక్టర్. ఓకే. మీ keep ఫేవరెట్ me డైలాగ్? in mind, okay? Keep me in mind when you become a director. అవ్వకపోతే అయ్యాను. If in future if you అవుతున్నారు decide. కదా. సో మీ ఫేవరెట్ డైలాగ్ ఈ మూవీ నుంచి? డైలాగ్ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఉంటాయండి. అవి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు Yeah. ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి సినిమా రిలీజ్ అయ్యాక చాలా గట్టిగా వర్కౌట్ అవుతాయి. మీరు ఒకటి మిస్ చేశారంటే మీరు ఏమి ఉండేవారు హీరోయిన్ కాకపోయి ఉంటే? Heroine కాకపోతే maybe a doctor. డాక్టర్ Maybe. మేబీ. ఏంటి డాక్టర్లు అయిపోతారా? ఇంకేదన్నా Maybe అవ్వచ్చు. either doctor or lawyer, I would say. ఓకే. అంటే ఈ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? My favorite dialogue. No hero material Vishnu. అది కాదు, just for promotion I'm saying. But yeah, there are చాలా ఉన్నాయి. చిన్ను జున్ను బాగున్నాయి. అదైతే అది డైరెక్టర్ మార్తి. సో అది కూడా న్యూమరాలజీ ప్రకారం పెట్టారు. ఒక రోజు ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఏ డైరెక్టర్ అవుతారు మీరు? ఒక రోజు ఒక డైరెక్టర్ అవ్వాలంటే మీరు ఏ డైరెక్టర్ అవుతారు? నేనే అవుతాను. శ్రీ విష్ణు. ఇంకో చాలా మంది డైరెక్టర్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇంకో డైరెక్టర్ అలా ఊహించుకోండి. నేనే మీరే యు హీరోయిన్ అవ్వాలనుకుంటే మార్చేద్దాం. హీరో ఒక రోజు హీరోయినే, చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళలాగా అవ్వాలంటే శ్రీదేవి గారు. శ్రీదేవి గారు. నైస్. సో మీకు తనలో ఎక్కువ నచ్చిన క్వాలిటీ ఏంటి? His comedy timing and his on-spot improves and the way his brain works, I would say. నిజంగా మామూలుగా కాదు. మీరు తెలుగు వచ్చిందండి, గుర్తుంటాయి
3-4 Hmm. పెద్ద పెద్ద పేజీలు డైలాగులు ఇచ్చినా గుర్తుంటాయి. Hmm. నాకు చాలా అడ్వాంటేజ్ అలా గుర్తుంటాయి. నెంబర్ ఆఫ్ టేక్స్ చేసినప్పుడు మిస్ అయిపోతాం. సో సింగిల్ టేక్ బ్యాక్ అది బాగా ఇష్టం. Okay. షూట్ కూడా పాపం ఎప్పుడంటే అప్పుడు టైంకి వచ్చేసి ఇంకా ఎక్కువ టైం కూడా అవును. ముందు మిగతా యాక్టర్లు అందరికీ కంప్లీట్ చేసినా అది లాస్ట్ చేసినా పర్లేదు అని చెప్తా ఉంటుంది. సో ఆ క్వాలిటీ. ఎంత పెద్ద మనసు. సో ఈ మూవీలో ఎస్పెషల్లీ జెన్జీ క్యారెక్టర్స్కి సంబంధించి ఇప్పుడు అవన్నీ అడగను. రిలేషన్షిప్ అని డిఫరెంట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, మాకు తెలియని కూడా ఇందులో యాడ్ చేశారా? లేదు లేదు, సేమ్. తెలియని మాకెక్కడ తెలుస్తుంది, బయట తెలిసిన అంటే మీరు ఏమైనా కొత్తగా రాసారేమో? లేదు. అన్ని రిలేటబుల్ రిలేటబుల్ ఉన్నదే. దాని మీద ఎక్కువ వెళ్ళాం. జస్ట్ ఆ కనెక్టింగ్కి మనం అలాంటి వర్డ్స్ వాడతాం. అండర్ కరెంట్ సెపరేట్ స్టోరీ ఉంటుంది. కాకపోతే గుర్తు చేయటం అనమాట. సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంపదీసి జంజీ ఇదా ఇలా చేసావా అలాంటి ఎగ్జాంపుల్స్ కింద వాడతాం అనమాట. ఓకే, డెబ్యూ డైరెక్టర్స్కి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, అంటే మీకు ఏం ప్లస్ పాయింట్స్ కనిపిస్తాయి? డెబ్యూ డైరెక్టర్స్ సినిమా మీదే ఉంటుంది. ఎన్నో ఇయర్స్ డ్రీమ్ కదా, ఫస్ట్ టైం కాబట్టి రిలీజ్ అయ్యే వరకు కూడా చాలా ఫోకస్డ్గా ఉంటారు, కష్టపడతారు. హానెస్టీ ఉంటుంది సినిమా కోసం. అంటే ఉండదు అని కాదు, తర్వాత ఇంకెక్కువ జీల్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎవ్రీ సెకండ్ సినిమా కోసం ఆలోచిస్తూ ఉంటారు. సో అది ఉంటే మనకి ఇంకా బాగుంటుంది కదా, మనం కూడా వర్క్ చేసినప్పుడు మనకు కూడా ఆ వైబ్ తగులుతూ ఉంటుంది కదా. సో అది నాకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ రిలీజ్ మృత్యుంజయ్ రిలీజ్ అవుతుంది అది ఇమీడియట్గా. అది కామ్రేడ్ కళ్యాణ్. ఓకే, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇయర్ ఎండ్. యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ Hmm. రాకాస పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ April 3rd. చెప్పేసారు. ఓకే, ఆల్రెడీ Right, అనౌన్స్ right. చేశారు. నేను కంగారు పడ్డాను. సో ఈ మూవీ పరంగా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎంటర్టైన్మెంట్ అయితే బోల్డ్ ఉందో అదైతే బాగా అర్థమవుతుంది. అందరూ కలిసి చూడొచ్చా? సింపుల్ స్టోరీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా వచ్చి నవ్వుకోవచ్చు. ఇక్కడ నుంచి మిమ్మల్ని కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మేము పిలుచుకోవాలా? ఇంకేమైనా స్టార్, ఇంకేమైనా ఆలోచనలో ఉన్నారు? మీరు ఎలా పిలిచినా ఓకే. నాకు శ్రీ విష్ణు అనేది మాత్రం Audience. ఆడియన్స్ ఏది ఇచ్చినా ఓకే. ఓకే, సో మొత్తానికి విష్ణు విన్యాసం టైటిల్ నిజంగా మీ పేరులోనే కాబట్టి అలా కూడా పెట్టారు టీజర్లో. చాలా బాగున్నది. మొత్తానికి మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.